ఏమేసిన్ను ఆ బ్రౌనీ గడిని ఎందుకు వద్దన్నావు? బిస్కెట్ బాబురా అన్నట్టు ఉన్నాడు వాడు, బాండం బుస్కీగాడు. అర్థమవుతుందా? నాకు వద్దమ్మా మేడం. చూడు, నువ్వు తెల్లగా ఉన్నావు. నువ్వు కనుక తెల్ల క్యాట్ని చేసుకున్నావు అనుకో, అందరూ సర్ఫ్ ఎక్సల్ లాగా పడతారు. అదే బిస్కెట్ కానీ, ఆ చాయ్ బిస్కెట్ కానీ చేసుకున్నావు అనుకో, బిస్కెట్ కలరు, నీ వైట్ కలరు, బ్రౌన్ కలరు, హనీ ఐసు, చెవులు, ముక్కు, రొయ్య మీసాలు, చేతులు, కాళ్ళు, సూపర్ పడతారు పిల్లలు. ఎప్పుడు తెచ్చుకుంటే వాడిని ఇంకో 2 నెలలు నువ్వు పెద్దాన్ని అవుతావు. అర్థమవుతుందా? నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా? నాకు దాల్ తీరిపోద్ది, పీడపోద్ది. కొరుకుతున్నాగా ఆని కొరుకు. అమ్మా ఏంటమ్మా అలా అంటున్నా? అని చూస్తేనే భయం వేస్తుంది. వాడు అలానే ఉంటాడే, కానీ మనసు వెన్న బ్రౌనీగాడు. నీకు విషయం తెలుసా? ఒకప్పుడు చింతపండు సింటు అని ఒక క్యాట్ ఉండేది. అదేం చేసిందంటే, ఏం చేసింది? నిజం చెప్పనా? చెప్పమ్మా. పొద్దున్నే లేచి ఉచ్చల పిల్లి మచ్చల పిల్లి గోడ మీద పిల్లి అన్నట్టు ఆ ఉచ్చల పోస్తా కూర్చునేది ఒంటింటి గట్టు మీద. అది కూడా అదేంటి? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. ఆ ఒక్క పని తప్ప మిగతా పనులన్నీ మంచిగా చేసేది, ఏమీ అనేది కాదు. దాని పేరు చింతపండు సింటు. ఇదిగో ఈ కలర్లో ఉండేది. దానికి ఓ రోజు ఇగో విను, ఫ్లఫీ అని ఒక తెల్ల పిల్లితో మమ్మ మియ్య ఓయో గుర్రం ఆ సాంగ్ చేసుకుంది. పిల్లలు పుట్టారే, ఉన్నారే పిల్లలు, తస్సదియ్య సమ్మసెక్క మామూలుగా పుట్టలే. చింతపండుకైనా పుట్టారు ఈ పిల్లలు అనిపించింది. అందులో పిల్లలే స్వీటీకి పుట్టిన పిల్ల బ్యూటీ. చూసావా వంశపారంపర్యం పెడిగ్రీ ఎంత అందంగా ఉన్నారు? నీకు కూడా అంతే. ఇటు చూడు ఒకసారి, నీ మంచికే చెప్తున్నా. చేసుకుంటావు మరి బ్రౌనీని? చేసుకుంటా అమ్మా. 2 నెలలు ఆగు. ఈ 2 నెలలు వాట్సాప్లో చాటు. నీకు చాటు మసాలాలు ఉండవే, పావు బజీదానా. వెళ్ళి రెడీ అవ్వు. ఈయనకి వంటలు నేర్చుకోవాలి. ఆడికి వండి పెట్టద్ది. చేపల పులుసు ఇష్టం వాడికి. ఈ చేపేది ఇగో దీని మీద ప్రయోగం చెయ్యి. అమ్మా ఇన్ని కష్టాలా? చేపలు తింటాం కాదు, వాడికి చేప కూర చేపల పులుసు ఇష్టం. వండి పెట్టి 2 నెలలు నేర్చుకో. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. నా మౌతులోకి చేప వెళ్ళాలి, వాడి మౌతులోకి చేప వెళ్ళాలి. మౌతు రాసుకోవటమేమో, పిల్లలు పుట్టడమేమో, కానీ చేప మీద పడుకొని హాయిగా ఉన్నాను. అన్న చేపల పులుసు కూర చేయమంటున్నావా? కాదే, పెళ్లి చేసుకున్నాక వంటలు చెయ్యాలి. ఆడపిల్లిగా పుడితే కొన్ని బాధ్యతలు, మగాడిగా ఆడి బాధ్యత. వాడి వచ్చి చేప తీసుకొస్తాడు నీకు. నువ్వు ఆ చేప కూర చేసి మీ ఇద్దరు తినాలా. పిల్లల్ని కానీ నాకు ఇవ్వాలా. ఎందుకు? యూట్యూబ్లో పెట్టుకుని వాడుకోవటానికి. అంటే నన్ను వాడుకుని చాలక నా పిల్లల్ని కూడా వాడుకుంటావా? అసలు మనిషివేనా? అన్నం తింటున్నా, చికెన్ తింటున్నా. అది కాదే, నువ్వు చిన్నపిల్లవి కాదు, కొంచెం పెద్దదాన్ని అవుతున్నావు. అదే చిన్నపిల్లలకి గిరాకీ ఎక్కువ. అర్థమవుతుందా? నాకు అన్నీ అర్థమవుతున్నాయి. నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు. నా పిల్లలు నమ్ముతున్నావా యూట్యూబ్లో? అమ్మట్లేదే, వాళ్ళని వరల్డ్ వైడ్ ఫేమస్ చేస్తున్నాను. నీ బొంద చేస్తున్నావు. చూసేది 400 మంది. వీళ్ళ కోసం నా పెళ్ళి చేసి తొందరగా పిల్లలు కంటే వాళ్ళని పెంచుకుంటాం అనుకుంటే యూట్యూబ్లో వాడుకోవటానికా? అవకాశవాదివి నువ్వు. ఏమి నీకు అన్నీ పెడుతున్నాను కదా, అవకాశవాది అని పెట్టమాకే నాకు పేరు. అదేలే. అది కాదే, మాడుకోనత. ఏంటిది? ఆ చాణక్యగాడి మాస్క్ ఇది. ఆడెప్పుడు మాస్క్లోనే ఉంటాడట. ఆడెవడు? ఫేస్బుక్లో దొరికాడు. ఆడి మాస్క్ లేకపోతే బతకలేడంట. కరోనా అయిపోయిందిగా, ఆడంతేనే. ఆడికి ఎప్పుడు కరోనాని. అదేంటి? ఆడు నీ సిగ్గు సిమడా టైప్ ఈ మాస్క్ లేకుండా బయటికి రాడంట.